మనం ఇశ్రాయేలీయుల సహోదరులు ఏమాత్రం కాదు. అందులో ఏ కొమ్మ కాదు, ఏ ఆకు కూడా కాదు. మనల్ని ఏం చేశాడంటే దేవుడు, అవిధేయులైతే పైన మీరు కనుక చదివితే 12వ వచనం చూడండి. 12వ వచనం, వారికి రోషం పుట్టించుటకై, వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుబాటు వలన అన్ని జనులకు ఏం కలిగిందంట? రక్షణ. వారి తొట్టుబాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్య జనులకు ఐశ్వర్యం అయిపోయిందంట. చూడండి, వారి తొట్టుబాటు, వారి అవిధేయులు అవ్వకపోతే నీకు నాకు అవకాశం రాదు. వారు పడిపోకపోతే నువ్వు నేను ఉండేవాళ్ళము కాదు. వారు అవిధేయులు అవ్వడం వల్లనే వాళ్ళని కొట్టేయాల్సి వచ్చింది. మొన్న అన్న చెప్పిన ఆదివారం వాక్యం అంతా అదే. ఏంటది? నీ కుడి చేతితో నాటిన కొమ్మను కాయ అన్నాడు. ఎందుకు? వారు అవిధేయులు అయిపోయారు. వాళ్ళు అవిధేయులు అయిపోయారు, తప్పిపోయారు, పడిపోయారు. అక్కడ అన్న ఓ మాట అక్కడ చెప్పారు. ఏంటని చెప్పింది? మొన్న తిరుగుబాటు చేశారన్నా, ఇంకా తొలగిపోయారు. వాళ్ళు నిబంధన నుంచి తొలగిపోయారు. వారితో చేసిన నిబంధన నుంచి ఏమైపోయారు? తొలగిపోయారు. అందుకనే చెట్టుకి ఏం చేస్తారు? కొమ్మని అంటు కట్టేటప్పుడు ఆ ఉన్న కొమ్మలన్నింటినీ, మొక్కలు నాటేవాళ్ళు బాగా తెలుస్తుంది, కొమ్మలన్నింటినీ కట్ చేసి ఈ మొక్కలు తెచ్చడానికి అంటుగట్టి అలాగే దేవుడు మనల్ని స్వాభావికమైన కొమ్మల్ని కొట్టేసి, అంటే ఇశ్రాయేలీయుల్ని పక్కన పెట్టి మనల్ని ఏం చేశాడు? ఆయన ఇశ్రాయేలీయులతో పాటు మనల్ని అంటుకట్టాడు. ఇప్పుడు మనం ఎవరిలో ఫలిస్తున్నామంటే ఇశ్రాయేలీయులలో మనం ఫలిస్తున్నాము. మనం ఇప్పుడు ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తులో వారితో సహపౌరులమయ్యాం మనం. ఇంకా చెప్పాలంటే వారికి లేని ధన్యత మనకున్నది. మనము ఇప్పుడు ఆ నాటిన కొమ్మ జీవం వస్తుంది కదా, దానికి జీవం వస్తుంది, కాయలు వస్తాయి, పువ్వులు వస్తాయి. ఇప్పుడు ఆ కొమ్మ అతిశయించింది అనుకోండి, ఎవరి వల్ల అది? అదేమన్నా పెరిగిందా? కొమ్మ అతిశయించడానికి ఏమైనా కారణం ఉందా? ఎక్కడో తెచ్చి ఏం చేశాడు? దీనికి అంటుగట్టి ఈ జీవాన్ని ఇచ్చి నిన్ను జీవింపజేస్తున్నప్పుడు నువ్వు కొమ్మ అతిశయిస్తే మళ్ళీ ఏం చేయగలడు దేవుడు? కొట్టేసి అవగలడు. అదే కింద రాశాడు. స్వాభావికమైన కొమ్మల్ని ఆయన విడిచిపెట్టకపోతే నువ్వు నేను అతిశయిస్తే ఏం చేసేస్తాడంట? జీవం ఇచ్చిన దేవుడే తీసేయడానికి కూడా వెనుకాడు. కాబట్టి ఆయన అనుగ్రహము, ఆయన కృపని మాత్రమే మనం ఏం చేయాలి? కోరుకోవాలి. ఆయన కృప యందు ఆనందించి, ఆయన కృపను వేడు వారి యందు ఆయన ఏం చేస్తారంట? ఆనందిస్తారు. ఎల్లప్పుడూ ఆయన కృప కొరకే మనం కనిపెట్టాలి, కృప కొరకే మనము కనిపెట్టాలి. ఒక దేవుడు నెబుకద్నెజరు ఉన్నాడు. నెబుకద్నెజరు అన్యుడైనప్పటికీ ఆయన ఏం చేశాడంటే ప్రపంచానికి రాజు అవ్వడానికి దేవుడు అనుగ్రహం చూపాడు. కానీ నెబుకద్నెజరు ఏమనుకున్నాడు? అతిశయిస్తే ఏం చేశాడంట? అతిశయిస్తే ఆయన పచ్చగడ్డి తినిపించాడు. నెబుకద్నెజరు ఏం చేశాడు? పచ్చగడ్డి తినిపించాడు. సౌలుని ఏర్పరచుకున్నాక సౌలు ఏమన్నాడు? అయ్యా నేను గోత్రాలలో కనిష్ఠుడనే, బెన్యామీనుడు నేనే పాడు అన్నాయా అన్నాడు. అలా అని చెప్పి సౌలు ఏమన్నా నిలబడ్డా? నిలబడలా. ఏమైపోయాడు? సౌలునే తొలగించాల్సి వచ్చింది. ఎవరిని తీసుకోవాల్సి వచ్చింది? మళ్ళీ ఇంకోటి కోసం వెతకాల్సి వచ్చింది. నువ్వు నీకు ఇచ్చిన కృపను బట్టి నువ్వు అతిశయిస్తావా? చెప్పిన మాట దేవుడు వినకపోతే ఏం చేస్తాడు? దేవుడు మనల్ని తొలగించి ఇంకొకరు కూడా పెడతాడు. దేవుడు ఆయన జీవం ఇచ్చడానికి కాదు, కొట్టేయడానికి కూడా సిద్ధపడు. అదే ఇక్కడ రాశారు చూడండి, 22వ వచనంలో, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము, అట్లు నిలవని ఎడల నీవేం చేస్తావు? ఏమవుతామంట? నరికి వేస్తాడు. మనకి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని? ఇదిగో